హాయ్ అందరికీ! ఈరోజు మనం డిస్లెక్సియా గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి డిస్లెక్సియా అంటే చదువులో కొంచెం ఇబ్బంది అనుకుంటారు. కానీ అది అంతమాత్రమే కాదు. అది ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూసే శక్తి కూడా. అవును, ఇదొక భిన్నమైన ఆలోచనా విధానం. పదండి, దీని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఓ చిన్న ప్రశ్న. ఆల్బర్ట్ ఐన్స్టైన్, వాల్ట్ డిజ్నీ, ఇంకా స్టీవెన్ స్పీల్బర్గ్ ఈ ముగ్గురు గొప్పవాళ్లకి కామన్గా ఉన్నది ఎంతో తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు నమ్మలేకపోవచ్చు, కానీ వాళ్ళందరికీ డిస్లెక్సియా ఉండేది. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఒక్క విషయం చాలు డిస్లెక్సియా మీద మనకున్న అభిప్రాయాలన్నిటినీ మార్చేయడానికి. సో, ఈ ఆశ్చర్యకరమైన కనెక్షన్ ఏంటి? డిస్లెక్సియా అనేది ఒక న్యూరోలాజికల్ కండిషన్. దాని లోతుల్లోకి వెళ్ళి అసలు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు డిస్లెక్సియా అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన మెదడుకి సంబంధించిన ఒక కండిషన్. దీనివల్ల చదవడం, స్పెల్లింగ్లు రాయడం, కొన్నిసార్లు మాట్లాడ్డంలో కూడా కాస్త ఇబ్బందుంటుంది. ఇది బేసిక్గా లాంగ్వేజ్ స్కిల్స్ని ప్రభావితం చేస్తుందన్నమాట. రైట్, ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. డిస్లెక్సియా గురించి మనలో చాలామందికి కొన్ని అపోహలున్నాయి కదా, వాటిని పక్కన పెట్టి అసలు నిజాలేంటో క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, డిస్లెక్సియా గురించి ఉన్న అతి పెద్ద, ఇంకా చెప్పాలంటే అత్యంత హానికరమైన అపోహ ఏంటంటే అది తెలివితేటలు తక్కువగా ఉండటానికి గుర్తు అని. ఇది అస్సలు నిజం కాదు. డిస్లెక్సియాకి ఇంటెలిజెన్స్కి జీరో సంబంధం. ఇది కేవలం మన బ్రెయిన్ సమాచారాన్ని ప్రాసెస్ చేసే పద్ధతిలో ఉండే ఒక చిన్న తేడా, అంతే. మరి డిస్లెక్సియా లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, కొన్ని వస్తువుల పేర్లు టక్కున గుర్తుకు రాకపోవడం, లెఫ్ట్ రైట్ అప్ డౌన్ డైరెక్షన్స్లో కన్ఫ్యూజ్ అవ్వడం, లేదా మాట్లాడేటప్పుడు సరైన పదం కోసం కొంచెం ఎక్కువ ఆలోచించడం, ఇలాంటివి కనిపిస్తాయి. కొంతమందికైతే పెన్ పట్టుకుని రాయడం కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. సరే, ఈ లక్షణాల వెనుక సైన్స్ ఏముంది? అసలు బ్రెయిన్ లోపల ఏం జరుగుతుంది? పదండి, ఓసారి మన ప్రాసెసింగ్ బ్రెయిన్లోకి ఓ లుక్కేద్దాం. ఈలోపు ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. డిస్లెక్సియా అనే పదం గ్రీక్ నుంచి వచ్చింది. డిస్ అంటేనేమో కష్టం, లెక్సిస్ అంటే భాష లేదా పదాలు. సో రెండు కలిపితే పదాలతో కష్టం అని అర్థమొస్తుందన్నమాట. ఈ ప్రాసెసింగ్ని అర్థం చేసుకోవడానికి మన బ్రెయిన్ని రెండు భాగాలుగా చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఏమో లాజిక్, లాంగ్వేజ్, అకాడమిక్స్ ఇలాంటివన్నీ చూసుకుంటుంది. ఇక రైట్ సైడో ఇది కంప్లీట్గా క్రియేటివ్ సైడ్. ఆర్ట్, క్రియేటివిటీ, బిగ్ పిక్చర్ థింకింగ్ ఇవన్నీ ఇక్కడ్నుంచే వస్తాయి. మరి డిస్లెక్సియా ఉన్నవాళ్ల బ్రెయిన్లో ఒక పదాన్ని చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ ఇన్ఫర్మేషన్ నేరుగా వెళ్లకుండా రైట్ హెమిస్ఫియర్ మీద ఎక్కువ ఆధారపడి కొంచెం లాంగ్ రూట్ తీసుకుంటుంది. దీనివల్ల ప్రాసెసింగ్లో చిన్న డిలే వస్తుంది. అంతేగాని వాళ్ళు అర్థం చేసుకోలేరని కాదు. జస్ట్ ఆ సమాచారం వాళ్ల బ్రెయిన్కి చేరడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంతే. ఓకే, ఇప్పటిదాకా ఛాలెంజెస్ గురించి మాట్లాడాం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే డిస్లెక్సిక్ బ్రెయిన్కి కొన్ని అద్భుతమైన సూపర్ పవర్స్ కూడా ఉన్నాయి. అవును, నమ్మండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకవైపు లెఫ్ట్ బ్రెయిన్ మీద ఆధారపడే పనుల్లో, అంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో వాళ్లకు ఇబ్బందులుండొచ్చు. కానీ మరోవైపు రైట్ బ్రెయిన్ వాళ్లకి ఒక వరం లాంటిది. పెయింటింగ్, కొత్తవి కనిపెట్టడం, కథలు చెప్పడం, అన్నిటికన్నా ముఖ్యంగా ఏ సమస్యనైనా ఒక బిగ్ పిక్చర్లో చూడగలగడం వాళ్ల స్పెషాలిటీ. నిజానికి రీసెర్చ్ ఏం చెప్తోందంటే, డిస్లెక్సియా ఉన్నవాళ్ల బ్రెయిన్ యావరేజ్ బ్రెయిన్ కంటే సైజ్లో కొంచెం పెద్దదిగా, ఇంకా చాలా చాలా క్రియేటివ్గా ఉంటుందట. చూసారా, దీన్ని ఒక బలహీనతగా కాకుండా ఒక బలంగా చూడొచ్చు. సరే, ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయానికి వద్దాం. అదేంటంటే బిగ్ పిక్చర్. అంటే మనం ఈ విషయాన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనేది. ఇది కేవలం అవగాహన గురించే కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఉండే పొటెన్షియల్ గురించి కూడా. మరి మన చుట్టూ ఉన్నవాళ్లకి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు? ఫస్ట్, పరిస్థితిని అర్థం చేసుకోండి. వాళ్ళు కావాలని అలా చేయడం లేదని తెలుసుకోండి. భిన్నంగా ఉండటం ఓకే అని వాళ్లకి ధైర్యం చెప్పండి. వాళ్లకు కావలసిన సపోర్ట్ ఇవ్వండి. అన్నిటికన్నా ముఖ్యం, ఎగతాళి చేయడం, వాళ్లని బాధపెట్టడం అస్సలు చేయొద్దు. గుర్తుంచుకోండి, వాళ్లలో ఉండే ఆ యూనిక్ సెల్ఫ్, అప్రత్యేకమైన వ్యక్తిత్వం ప్రపంచాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. ఇది అక్షరాల నిజం.
సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం ఇలాంటి భిన్నమైన ఆలోచనా విధానాల్ని ప్రోత్సహిస్తే మన మధ్య నుంచే రేపటి ఐన్స్టైన్, డావిన్సీ లేదా స్పీల్బర్గ్ పుట్టుకురావచ్చు కదా. ఎవర్లో ఎలాంటి అద్భుతమైన ప్రతిభ దాగి ఉందో మనకెలా తెలుస్తుంది?